జగిత్యాల జిల్లా పరిధి నిజామాబాద్ జిల్లా ఎరుగట్ల మండలం గుమ్మిర్యాల గ్రామానికి చెందిన మన్నే లక్ష్మణ్ పోషెట్టి గతంలో ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేసే క్రమంలో కాలు విరగడంతో మద్యానికి బానిసై జల్సాల కొరకు దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా 13 బైక్లు, నిజామాబాద్ జిల్లా 7 బైక్లు దొంగతనానికి పాల్పడి నిర్మల్ జిల్లా మామాల మండలం పొంగల్ గ్రామానికి చెందిన మేసిన్ అబ్దుల్ రషీద్ బైక్ మెకానిక్ షాప్ నిర్వాహకులకు 8,000 నుండి 10,000 రూపాయలకు ఒక్కొక్క వాహనాన్ని విక్రయించేవాడు అని తెలిపారు. చోరీ సొత్తును కొని విక్రయించిన మహమ్మద్ మసిన్ అబ్దుల్ రషీద్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీని వాడి ద్విచక్ర వాహన దొంగను అరెస్ట్ చేసిన మెట్పల్లి పోలీస్ సిబ్బంది అశోక్ కుమార్ ఐపీఎస్ ను అభినందించారు. బైక్ థెఫ్ట్ గ్యాంగ్ కి అప్రిహెండ్ చేశారు. సో మనకి 2 నెలల నుంచి ఈ బైక్ థెఫ్ట్ ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ వచ్చింది. దీని భాగంగా మనం డిస్ట్రిక్ట్ తరఫు నుంచి వీ హ్యావ్ మేడ్ వన్ టీమ్ విత్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ డిఎస్పీ మెట్టపల్లి and the team involves the ID party constables, our SI and CI also. This team was working so ninna oka credible information vachindi manaki and we have apprehended these accused. Deentlo mukhyanga oka atanu Manne Lakshman unnaru. Ee occupation prakaram vallu tractor driver. After one accident, he has left his tractor driving, and for easy money earning kosam ఈ దొంగతన స్టార్ట్ చేశారు. వాళ్ళకి మోడస్ ఆపరెండి అంటే ఈ కొన్ని కీస్ ఉన్నాయి, వాళ్ళకి శాంపుల్ కీస్ ఉన్నాయి ముందు ఉన్నాయి. అది ఈయన బైక్స్ అక్కడ వెళ్ళి ట్రై చేస్తారు, ఏదైనా ఓపెన్ అయితే దీనికి వాళ్ళు దొంగతన చేస్తారు. వాళ్ళు గ్యాంగ్ లో ఒక ఇద్దరు ఇంకా ఉన్నారు. దే ఆర్ రిసీవర్ ఆఫ్ ది బైక్, ది స్టోలెన్ బైక్. వాళ్ళతో ఒక అతను మహమ్మద్ మొసీన్ ఉన్నారు, వాళ్ళు ఒక చికెన్ షాప్ నడుస్తున్నారు. అండ్ ఒక అబ్దుల్ రషీద్ ఉన్నారు, ఈజ్ అ బైక్ మెకానిక్. సో ఇద్దరు వాళ్ళు రిసీవర్ ఉన్నారు. ఈ రిసీవర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఊరు వాళ్ళకి ఇది అమ్మేస్తున్నారు. ఈ ఊళ్ళకి అమ్మేస్తే వాళ్ళు 15,000 కి అమ్మేస్తే వాళ్ళు కొన్ని డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. అండ్ ఇంకా కొన్ని డబ్బులు వాళ్ళు ఈ మన్ని లక్ష్మణ్ మెయిన్ అక్యూజ్ ఉన్నారు వాళ్ళకి ఇస్తున్నారు. సో ఈ బైక్స్ వాళ్ళు ఎవరైనా ఈ బైక్ కి పర్చేస్ చేస్తున్నారు, వాళ్ళు ఈ బైక్ వితౌట్ నంబర్ ప్లేట్ నడిపిస్తున్నారు. సో ఈ నంబర్ ప్లేట్ లేకుండా బైక్ కొన్ని మనం చాలా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను ఇప్పుడు. ఎవర్ బైక్స్ ఆర్ నాట్ విత్ నంబర్ ప్లేట్స్, their identity is not known. It seems that there is some issue in that bike.